హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ససిరేఖ. ఈరోజు వచ్చేసి మనం ఆ లాంగ్ డ్రెస్ కుట్టంగా పెద్దవాళ్ళకి అందులో కొన్ని క్రాస్ పీసులు మిగులుతాయి కదా, దాంతో ఫుల్ సర్క్యులర్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి, బట్ మనం ఎట్లాగూ ఎంత సైజ్ వాళ్ళకైనా ఏ సైజెస్ మనం కట్ చేసినా కన్ఫర్మ్గా ఈ క్రాస్ ముక్కలు అయితే ఎంతో కొంత సైజులో మిగిలి ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇవన్నీ క్రాస్ పీసులు మనకు లాంగ్ డ్రెస్లో మిగిలినవి అనమాట. సో వీటితో నేను ఈరోజు మీకు 1 year బేబీకి లాంగ్ ఫ్రాక్ లాగా, లేదా ఎంత లెంత్ వస్తే అంత అనమాట. 1 year బేబీకి అయితే సరిపోతుందండి. సో చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్కి లైనింగ్ తీసుకున్నాము. లైనింగ్ వచ్చేసి నేను 7.5 తీసుకుంటున్నాను లెంత్. దీనికి చూడండి 4 layers ఫోల్డ్ చేసి 7.5 పెట్టేశాను. ఇలా షోల్డర్ వచ్చేసి నేను 4కి కొంచెం తక్కువగా, 3.5కి ఎక్కువగా పెట్టాను అనమాట. సో అలా పెట్టేశాను. సో అదే విధంగా ఆర్మ్ హోల్ వైపు కూడా కిందకి అట్లాగే పెట్టేశాను. పెట్టేసి ఇలా ఇప్పుడు ఏంటంటే చెస్ట్ మామూలుగా అయితే 6 పెద్దవాళ్ళకి, కానీ చిన్న పాప కదా 1 year, 5.5 సరిపోతుంది ఏమో. అలా పెట్టి మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ తీయట్లేదు, ఇంకా నేను బ్యాక్ ఫ్రంట్ ఒకే నెక్ తీస్తున్నాను కాబట్టి ఒకే లెంత్ పెడతాను. సో అందుకోసమని ముందైతే చూడండి, ఇప్పుడు లెంత్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను, విడ్త్ 2 తీసుకుంటున్నాను. ఇది కొంచెం బోట్ నెక్ టైప్ లాగా వస్తుంది, కొంచెం పైకి ఉండే విధంగా పిల్లలకి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసి ఇలా కరువు షేప్ లాగా డ్రా చేయాలి. చేసేసి ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ విడివిడిగా ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి డిజైన్ తీసుకోవాలంటే విడివిడిగా తీసుకొని ఏ నెక్ కా నెక్ సెపరేట్గా కట్ చేసుకోవాలి. సో చూడండి ఇట్లా. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, నా బ్లౌజ్ కోసం అని తెచ్చుకున్నాను, అందులో కొంచెం వాడుతున్నాను దీనికి. సో ఇదేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అండి, ఇది కూడా పీస్ మిగిలిందే. సో ఇదైతే ఫోల్డ్ చేస్తున్నాను నేను క్రాస్ అనమాట, కోన్ షేప్ గా చేస్తున్నాను. సో నడుము వచ్చేసి మొత్తం 22 పాపది. సో దాన్ని 4తో డివైడ్ చేస్తున్నాను కాబట్టి 5.5 వచ్చేసింది. సో నేను 5.5 పెడుతున్నాను. సో చూడండి 5.5 ఇలా కోన్ షేప్ లో పైన పెట్టేసి ఇలా మార్క్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం లెంత్ వచ్చేసి 12 తీసుకుంటున్నాం అనమాట. ఇది ఫుల్ ఫ్రాక్ రాదు, కానీ అలానే హాఫ్ ఫ్రాక్ కాదు, కొంచెం మీడియంగా వస్తుంది. సో 12 inches లెంత్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఆ క్రాస్ పీసులు అంతకంటే ఎక్కువ రావట్లేదు. మామూలుగా అయితే వస్తే ఇంకొంచెం లెంత్ తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి తీస్తే కొంచెం ఎక్కువ వస్తుంది క్రాస్లో కూడా, అప్పుడు లెంత్ వస్తుంది. ఒక్కొక్కసారి 2 years బేబీస్ కూడా సరిపోయే విధంగా వస్తుంది అనమాట. అది హైట్ని బట్టి మనకి ఈ క్రాస్ పీస్ అనేది మిగులుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. చూడండి ఇది ఇట్లా వచ్చేసింది. ఇది జస్ట్ నార్మల్ అంబ్రిల్లా కటింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఏవైతే ఒక 4 pieces మిగిలాయి అనమాట అంబ్రిల్లా, సో అవన్నీ ఇలా కార్నర్ గా ట్రయాంగిల్ షేప్ లో అనమాట ఉన్నాయి. చూడండి ఇట్లా అన్ని 4 layers ఒకదాని మీద ఒకటి ఇట్లా సమానంగా మొత్తం వేసుకోవాలి. ఫస్ట్ చూడండి పక్కకు పోకుండా సమానంగా ఉండే విధంగా 4 సమానంగా వేసేసుకోవాలి. సో ఇలాంటి క్రాస్ పీసుల్లో తీయడం వల్ల ఫుల్ సర్క్యులర్ అంబ్రిల్లా వస్తుందండి, అంటే ఎక్కువ బుష్ లాగా వస్తుంది అనమాట మనకి నార్మల్ అంబ్రిల్లా మీద కూడా. సో ఇది బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇక్కడ నడుము వచ్చేసి నేను ఒక 1/2 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 4 pieces కదా, జాయింట్ కొంచెం క్లాత్ పడుతుంది. సో అందుకనేసి నేను 6 తీసుకుంటున్నాను. మామూలుగా 5.5, కాకపోతే జాయింట్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు లెంత్ వచ్చేసి ఇది 13 వస్తుంది కాబట్టి 13 తీసుకుంటున్నాను. సో ఇలా 13 జరుపుకుంటూ మనం చుట్టూ కర్వ్ షేప్ లాగా మనకి ఎంత లెంత్ వస్తుందో అట్లా జరుపుకుంటూ పైనుంచి ఇలా 13 పెట్టుకోవాలి. చూడండి ఇట్లా నేను ఏదైతే పెడుతున్నాను కదా అలాగా ఇలా 2 sides మీరు కరెక్ట్గా 13 తీసుకోండి. ఇలా తీయడం వల్ల ఫుల్ సర్క్యులర్గా మంచి ఫ్రిల్స్ లాగా చాలా బాగా వస్తుంది ఫ్రాక్ అయితే. దీనికి మనం ఒక 2 లైనింగ్స్ కానీ వేసుకుంటే బుష్ లాగా అంబ్రిల్లా టైపు. నాకు ఇంకా లైనింగ్ కొంచెమే ఉంది, ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఉన్నదాంతో అడ్జస్ట్ చేశాను అనమాట. అలా కాకుండా ఎక్కువ లైనింగ్ కూడా మనం అంబ్రిల్లా సర్క్యులర్ అంబ్రిల్లా లాగా కట్ చేసి వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది, ఇంకా బాగా ఫ్రిల్స్ నిలబడుతుంది అనమాట. సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. బర్త్డేకి వేసుకునే అంత మంచి ఫ్రాక్ రెడీ అవుతుంది ఖచ్చితంగా. ఇలాంటి క్లాత్స్ కి ఇలాంటి షేప్స్ లో ఉన్న క్లాత్ తో మనం పీసెస్ తో అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఎంత ఉందో అంత లైన్స్ వరకు మనం కట్ చేసేసుకోవాలి అంబ్రెల్లాకి.
చూడండి ఇలా కట్ చేసి తీసేసుకున్నాము. ఇప్పుడు నేను మీకు విడివిడిగా చూపిస్తాను ఎన్ని పీసులు వచ్చినాయో. చూడండి ఇట్లా మనం పీసెస్ వచ్చినాయి. ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి. అదే మన దగ్గర ఒక్కటే క్లాత్ ఒక 1.5 మీటర్ అట్లా ఉంటే ఇలా జాయింట్స్ కూడా అసలు ఒక జాయింట్ కూడా పడకుండా మనం ఫుల్ సర్క్యులర్ ఒకటే పీస్ తీయొచ్చు అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఇవి మిగిలిన ముక్కలతో మనం తీస్తున్నాం అంతే. సో ఫస్ట్ అయితే మనం స్టిచ్చింగ్ లో ఈ పీసెస్ అన్ని 4 పీసెస్ ఉన్నాయి కదా, ఇవి వరుసన 1 by 1 అన్ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి, తిరగబడకుండా ఒకే సైడ్కి వచ్చే విధంగా అన్నమాట. ఒక పీస్ పైకి ఒక పీస్ కిందకి అట్లా కాకుండా ఒక సైడ్ బ్యాక్ కి ఒక సైడ్ ఫ్రంట్ కి అట్లా తిరగదిప్పి పడకుండా ఒకే సైడ్ కి ఇట్లా నీట్ గా వచ్చే విధంగా పెట్టుకొని 4 పీసెస్ జాయిన్ చేసుకోవాలి మనం, సర్క్యులర్ గా వస్తుంది కాబట్టి. కాకపోతే ఇలా ఇంకా క్లాత్ ఉండి నేను అది కూడా చేస్తాను వీడియో, ఫుల్ సర్క్యులర్ ఫ్రాక్ ఎలా చేయాలో. సో అది కూడా చూపిస్తాను నేను మీకు ఎంత బాగా వస్తుందో. సో ఫస్ట్ ఇదైతే మనం ఈ ఫ్రాక్ చూద్దాము. చూడండి ఇప్పుడు ఇంకొక పీస్ కూడా జాయిన్ చేసేస్తున్నాం కదా, నీట్గా ఇలా ఆ పక్కకు పోకుండా నీట్గా పెట్టుకోండి. సో చూడండి ఇలా 4 పీసెస్ మనం జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మనం లేయర్స్ అన్ని జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం వెనక్కి తిప్పేసి ఇవి కూడా జాయిన్ చేసేసేయాలి బయట పక్కకి అన్నమాట. సో మనకేంటంటే ఇది ఏ లేయర్కి ఆ లేయర్ ఉంటుంది అనమాట, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, అందుకే ఇది కూడా మనం స్టిచ్ చేసి క్లోజ్ చేసేసేయాలి. లైనింగ్ కూడా ఇలా అడ్జస్ట్ జాయిన్ చేసుకొని దీని లోపల వేసేసి నడుము జాయిన్ చేసుకోవాలి. సో అందుకోసమని ఇలా అన్నమాట. సో చూడండి ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తుంది, అంబ్రెల్లా టైపు బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా ఉంది కదా, సో లైనింగ్ కూడా చివరిన ఎడ్జెస్ 2 కలిపి కుట్టుకోవాలి మనం. సో ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు ఏదైతే లైనింగ్ ఉందో ఇది దీని లోపల వేసేసి కింద లోపలికి వేసేయాలన్నమాట. లైనింగ్ లోపలికి కదా, యాక్చువల్గా లైనింగ్ క్యాన్ కూడా అవసరం లేదు, దీనికి అంత బుష్ లాగా వస్తుంది. లైనింగే సర్క్యులర్ టైప్ వచ్చే విధంగా తీసుకుంటే దీనిలాగే చాలా బాగుండేది, బట్ నా దగ్గర ఎక్కువ లేదు మ్యాచింగ్, సో అందుకే ఇట్లా వేసాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 కలిపేసి నడుము జాయిన్ చేసేసి ఒక స్టిచ్ వేసేసుకోండి, మనకి కింద పాటు అయిపోతుంది జిగ్జాగ్ చేసేస్తే ఇంకా. సో చూడండి ఇప్పుడు ఇలాంటి క్రాస్వి అంబ్రిల్లా టైపు మీరు నడుము జాయిన్ చేసేటప్పుడు లాగద్దు, లాగడం వల్ల ఇవి క్రాస్ పీసెస్ కదా నడుము సాగిపోతుంది, మీకు మళ్ళీ లూజ్ ఎక్కువైపోతుంది. సో లాగకుండా ఈజీగా వేసేయండి. సో చూడండి ఇలా వచ్చేసింది మీకు, ఇలా ఫ్రిల్స్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఎడ్జెస్ కూడా జిగ్జాగ్ చేసేయాలి, లోపల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 జిగ్జాగ్ చేస్తే ఇంకా ఫ్రిల్స్ గా నిలబడుతుంది. సో చూడండి నేను ఇలా జిగ్జాగ్ చేసాను, ఇలా ఫ్రిల్స్ గా రెడీ అయిపోయింది. కింద చిన్న పిల్లలకి చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్లూది వచ్చేసి నేను తిప్పేస్తున్నాను, ఏం లేదు, సో అందుకని మీద పెట్టేసి ఒక కుట్టేసి జాయిన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో దాన్ని మొత్తం తీసేస్తున్నాను అనమాట. సో చూడండి ఇట్లా తీసేస్తున్నాను. తీసేసి చిన్న మార్క్స్ పెట్టుకోవాలి. వీటికి చెప్పాను కదా, ప్రతి దానికి మనం కుట్టుకున్నప్పుడు ఇలా చిన్న కట్స్ పెట్టడం వల్ల మనకి ఆ నెక్స్ కానీ ఆర్మ్ హోల్ కానీ ఏవైనా పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. సో అందుకోసమని ఈ మార్క్స్ పెడతారు, ఇవి కంపల్సరీ పెడితే మీకే బెటర్గా వస్తుంది అనమాట నెక్ షేప్ కానీ ఏదైనా. సో ఇప్పుడైతే ఇవి తీసేసేయండి, ఇట్లా లోపలి నుంచి బయటికి తీసేసేయాలి ఫోల్డ్ చేసేసి. ఇలా మీద ఒక కుట్టేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు వెనక్కి తిప్పి ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి ఎడ్జెస్ కూడా ఒక జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఒక పార్ట్ రెడీ అయిపోతుంది. ఇలానే ఇంకొక పార్ట్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం షోల్డర్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్కి వేసేసి రివర్స్లో వేసేయాలి, నేను చూపిస్తున్న విధంగా వేసేసి షోల్డర్స్ జాయిన్ చేసేసేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ నేను కొంచెం మామూలు హ్యాండ్స్ కంటే కొంచెం లెంత్ తీసుకున్నాను. ఇలా 2 సైజెస్లో 2 పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే 2 లేయర్స్గా ఫ్రిల్స్ పెడుతున్నాను, ఒక లేయర్ కొంచెం పెద్దది, ఒక లేయర్ కొంచెం చిన్నదిగా ఉన్నది తీసుకున్నాను, కొంచెం నార్మల్గా మిగిలిన క్రాస్ తీయంగా మిగిలిన పీసుల్లోనే. సో ఇవేం లేదు, నార్మల్ హ్యాండ్ తీసినట్టే తీసాను, కాకపోతే ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట అంతే. ఏంటంటే ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు మొత్తం ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట, ఒక సింపుల్గా ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాను. అలాగే ఇంకొకటి చిన్న పీసెస్ కూడా తీసాం కదా మనం, చూడండి ఇలా వచ్చింది. ఇంకొక చిన్న పీస్ కూడా ఇలాగే మనం ఫ్రిల్ పెట్టుకోవాలి.
సో దీనికి మిడిల్లో ఇలా డాట్ పెట్టుకోండి, గుర్తుగా ఉంటుంది జాయిన్ చేసేటప్పుడు. ఇలానే ఇంకొక చిన్న పీస్ ఉంది కదా, సో దీనికి కూడా మొత్తం ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫ్రిల్స్ పెట్టుకొని మిడిల్కి ఇలా పెట్టుకొని డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఏంటంటే పెద్ద పీస్ మీద చిన్న పీసు మిడిల్ డాట్ పెట్టాం కదా, ఈ రెండు మిడిల్ డాట్లు ఒక చోట పెట్టాలన్నమాట. అంటే ఏం లేదు, కొంచెం పక్కకు పోకుండా ఉంటుంది అనమాట. ఈ రెండు ఒక చాట్ మీద పెట్టేసి ఫ్రిల్స్ ఒక స్టిచ్ వేస్తే మనకి ఏంటంటే ఫ్రిల్లే కాకపోతే 2 లేయర్స్ లాగా ఉంటుంది అనేసి నేను అలా తీసుకున్నాను అంతే, ఏం లేదు. ఇక్కడ జస్ట్ సింపుల్ గా మనం నార్మల్ హ్యాండ్ మీద ఇంకొంచెం లెంత్ తీసుకుంటున్నాము దానికి, అంటే అది ఫ్రిల్స్ పెట్టడానికి అంతే. అలా ఒకటి చిన్నది పెద్దది 2 పీస్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ విడివిడిగా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకుంటున్నాం అంతే. దీన్ని మనం హ్యాండ్స్ వేసుకుంటాం, బాగుంటుంది చిన్న పిల్లలకి ఫ్లఫీగా అట్లా ఫ్రిల్స్ ఎత్తుకొని బాగుంటుందని ఈ మోడల్ పెడుతున్నాను అనమాట. అందులో ఆర్గంజా కదా బాగా బుష్ లాగా ఉంటుంది అనేసి ఇలా పెడుతున్నాను. ఇలా ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది మనకి. ఇలా ఇంకొకటి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి, సేమ్ దానికి కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్ద పీస్ తీసుకొని ఇట్లాగే కుట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏదైతే మనం షోల్డర్స్ జాయిన్ చేసామో మిడిల్లో పెట్టుకోవాలి షోల్డర్ కి. ఇప్పుడు ఇది ఏదైతే మనం ఇందాక మిడిల్లో మార్క్ పెట్టాం కదా హ్యాండ్ కూడా, సో ఎగ్జాక్ట్ ఆ మార్క్ దగ్గర ఈ షోల్డర్ ఇలా మీద పెట్టేసేయాలి. ఆ క్లాత్ ఆర్గంజా క్లాత్ కి పెట్టేసి చూడండి ఇప్పుడు ఒకవైపు స్టిచ్ వేసుకోవాలి మనం, ఒక ఎడ్జ్ నుంచి పెట్టకూడదు. ఎప్పుడైనా మిడిల్ నుంచి ఒక ఎడ్జ్ కి, తర్వాత మిడిల్ నుంచి ఇంకొక ఎడ్జ్ కి వేసుకోవాలి. సో ఫస్ట్ నేను మిడిల్ నుంచి ఒక ఎడ్జ్ కి స్టిచ్ వేసేస్తున్నాను. ఇది ఫుల్ ఫ్రిల్స్ ఏంటంటే చివరి దాకా రాదు, కొంచెం ఆర్మ్ హోల్ కనపడతా బాగుంటుంది అనమాట పిల్లలకి, ఓన్లీ హ్యాండ్స్ మీదే ఉండేటట్టు. సో ఇంకొక వైపు కూడా తిప్పుకొని మీరు ఈ ఫ్రిల్ సైడ్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ ఫ్రిల్ అనేది చూడండి ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా సింపుల్ కానీ చాలా బాగుంటుంది. ఇట్లాంటి బర్త్డేస్ కూడా మనం కుట్టుకోవచ్చు, మిగిలిన ముక్కలే కానీ మంచి లుక్ ఉంటాయి. ఇది మీకు ముక్కలతో చేసింది అనే విధంగా మీకు అసలు కనిపించదు, మేము చెప్పేదాకా తెలియదు అనమాట ఇది పీసెస్ తో తీసారా అని, మనం అలా ఉంటుంది అనమాట. సో చూడండి హ్యాండ్స్ ఇలా రెడీ అయింది కదా, ఇలా 2 హ్యాండ్స్ మీరు కుట్టుకోవాలి. సో చూడండి ఇలా బాగుంటుంది కదా ఫ్రిల్స్ అనేసి నేను ఇలా పెట్టేశాను, కొంచెం గోల్డ్ కలర్ కనిపించే విధంగా అట్లా. సో ఇలా ఇంకొక హ్యాండ్ కూడా మీరు స్టిచ్ చేసుకుంటే మనకి ఈ బాడీ పార్ట్ కి ఇంకా జిప్ వేసుకోవడం ఒక్కటే మిగిలి ఉంటుంది అనమాట. సో చూడండి ఇలా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేశాను. ఇప్పుడు ఏదైతే మీరు బ్యాక్ వేసుకోవాలనుకుంటున్నారో ఇందులో, అంటే బ్యాక్ వైపుకి ఏ పార్ట్ వెళ్ళాలనుకుంటున్నారో అది ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కట్ చేసి జిప్ వేయాలి. మీకు జిప్ ఎలా వేయాలో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది చూడండి మీరు. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను జిప్ చూపించాలి అంటే నాకు వీడియో లెందీ అయిపోతుంది, సో అందుకోసం అనేసి. సో ఫస్ట్ అయితే మీరు ఇది కింద పార్ట్ కూడా మీకు ఏదైతే బ్యాక్ వస్తుందో దానికి ఇలా కొంచెం కట్ లాగా పెట్టుకొని ఇలా 2 పీసెస్ జాయిన్ చేసుకోవాలన్నమాట. నేను చాలా వీడియోస్లో అన్నిటికీ చూపిస్తాను ఫ్రాక్స్ కి, మీరు చూడొచ్చు. కాకపోతే జిప్ మీకు కన్ఫర్మ్ గా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి ఎలా వేయాలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతిసారి చూపించలేం కదా, సో అందుకోసమే నేను జిప్స్ సెపరేట్ వీడియో చేశాను, సో మీరు అందులో చూడండి. సో చూడండి ఇటు ఇంకొక వైపు కూడా ఈ పార్ట్ జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, దీనికి ఇప్పుడు మనం జిప్ వేసుకోవాలన్నమాట. సో ఈ జిప్ అనేది ఎలా వేసుకోవాలో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడండి. సో జిప్ వేసినాక మనకి ఫైనల్ గా ఇలా వచ్చింది చూడండి, మనకి జిప్ కూడా కనిపించదు మనం వేసింది, పైకి ఉంటుంది బాగా. సో పైన క్లాత్ కవర్ అయి ఉంటుంది, సో బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని కలిపి ఎడ్జెస్ ని మనం కుట్టు వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఎంత లూజ్ కావాలో చూసుకొని మీ పాపది ఎంత ఉందో ఒకలా స్టార్టింగ్ రఫ్ కొట్టుకొని స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నేను డోరీస్ కుట్టాను అనమాట వెనక్కి కట్టుకోవడానికి, సో అది కూడా పెట్టేసి ఇక్కడ ఎడ్జ్న కుట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంచేసి మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఈ డోరీస్ కూడా ఎలా తిప్పేసుకోవాలి బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కని నేను ఒక వీడియో చేస్తాను కంపల్సరీ, సో మీరు చూద్దురు అందులో. సో ఇప్పుడు చూడండి ఇలా 2 సైడ్స్ వేశారు కదా, ఇప్పుడు ఇది తిప్పి తీసేసుకోవాలి. అంటే మామూలుగా మొత్తం చూడండి ఇలా తిప్పి తీసేసుకుంటే మీకు ఆల్రెడీ జిప్ కోసమని మనం ఇందాక జాయిన్ చేసాం కదా, అటు కొంచెం ఇటు కొంచెం, సో అది ఉంది అంతే జాయింట్. ఫ్రంట్ చూస్తే మొత్తం ఓపెన్ ఉంది. ఇప్పుడు ఏదైతే మనం జిప్ కాడ జాయిన్ చేసామో అది అక్కడి నుంచి కంటిన్యూ చేసి ఇలా స్టిచ్ వేయాలన్నమాట. సో చూపిస్తాను అది కూడా చూడండి. ఇక్కడ ఈ జిప్పుకు ఆల్రెడీ కొంచెం జాయిన్ చేసాం కదా, సో అక్కడి నుంచి ఇది ఇలా కంటిన్యూ చేసుకుంటూ చుట్టూ వేసుకుంటూ రావాలి. ఎటు నుంచి మీరు స్టార్ట్ చేసినా ఒకటే. సో ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఇట్లా మొత్తం స్టార్ట్ చేసుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి. అంతే అండి, ఏం లేదు. ఆల్రెడీ జిప్ వేసారు కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నడుము ఎలా జాయిన్ చేసుకోవాలా. ఆ జాయిన్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూ చేసుకుంటా మొత్తం వేసేసుకుంటే మీకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది.
సో చూడండి మనకి ఇది కంప్లీట్ అయిపోయింది నడుము. ఇప్పుడు చూడండి ఎలా ఉందో మీకు. లోపలంతా ఇలా జాయిన్ చేసేసాం కదా, ఫ్రాక్ ఓపెన్ చేసి చూడండి ఫ్రాక్ ఎలా వచ్చిందో మీకు అర్థమైపోతుంది. సో ఫ్రాక్ అనేది మనకు రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా వచ్చేసింది, చాలా బుషీగా వస్తుంది, పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట. ఇవి బర్త్డేకి కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రాక్ ఎలా బాగుందో, ఫ్రిల్స్ గా ఉంది అంబ్రెల్లా. ఇవి వేసుకుంటే ఇంకా మంచి లుక్ ఉంటుందండి. బట్ ఇది మనది కాదు కదా, వేరే వాళ్ళ కోసమని చేశాను అనమాట. సో వాళ్ళు మన దగ్గర లేరు కాబట్టి వేయలేదు. బట్ ఇలాంటి మటుకు తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి పీస్ కూడా మనకి వేస్ట్ కాదనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీ లాంగ్ డ్రెస్ లో ఉన్న క్లాత్ నాకు పిక్స్ పంపండి, ఎలా ఉన్నాయో చూద్దాం.